You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord. Praise the Lord. So shall we pray this prayer and ఈ prayers మనం ప్రేయర్ చేద్దామా? Heavenly Father, I thank you for the blood of Jesus. యేసయ్యా నీ యొక్క రక్తమును బట్టి నీకు వందనాలు. పరలోకపు తండ్రి, యేసయ్య రక్తమును బట్టి నీకు ఎంతో వందనాలు. Heavenly Father, I thank you for the blood of Jesus. The blood of Jesus is powerful, is capable of breaking every curse, bondage and stronghold. Heavenly Father, thank you for the blood of Jesus. I want you to say this with me. Thank you for the blood of Jesus. మీరు ఏదైనా ఒక అడిక్షన్ క్రింద ఉన్నారు అని మీకు అనిపిస్తుందా? మే నాట్ బి డ్రింకింగ్ లిక్కర్, మే నాట్ బి ఇంకో మందు తాగడము, లేకపోతే ఇవే కాకపోవచ్చు. మేబీ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్. థింకింగ్ నెగటివ్ థాట్స్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ అడిక్షన్, ఈజ్ అ కైండ్ ఆఫ్ నెగటివ్ అడిక్షన్. సో లేకపోతే అనుకున్నది చేయలేకపోవటం, ఊరికినే డిస్ట్రాక్ట్ అవ్వడము, ఊరికినే ఫోకస్ చేయలేకపోవడము, లేకపోతే రకరకాలైన ఆలోచనలతో కృంగిపోవటము, ఇట్లాంటివన్నీ కూడా God has removed us from the curse of the Lord. God has removed us from every curse. So let us acknowledge that. Heavenly Father, I thank you for the blood of Jesus. I thank you for the blood of Jesus. The blood of Jesus is powerful, is capable of breaking every curse, is capable of breaking every bondage. ప్రతి ఒక్క కర్స్, ప్రతి ఒక్క బాండేజ్ ని బ్రేక్ చేసే శక్తి యేసయ్య రక్తముకుంది. ప్రతి ఒక్క స్ట్రాంగ్ హోల్డ్ నా మనసులో ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్ అయినా, నా కుటుంబంలో ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్ అయినా, సైతాను నిర్మించిన కోటగోడలైనా, ప్రాకారములైనా, నీ చిత్తము జరగకుండా నా జీవితంలో అడ్డు వస్తున్న ప్రతి దానిని బ్రేక్ చేసే దేవుని యొక్క శక్తి యేసయ్య రక్తంలోకుంది. సో ఫాదర్, in the name of Jesus, Lord, break every curse, break every bondage, break every stronghold in the name of Jesus. Lord, I stand in the authority of Jesus Christ. I stand in the freedom through the sacrificial work of Jesus Christ. యేసయ్య నాకు ఇచ్చిన ఆధిపత్యంలో నేను నిలబడుతున్నాను. యేసయ్య నాకు ఆయన యొక్క మరణ పునరుద్ధానము ద్వారా నాకు ఇచ్చిన స్వాతంత్ర్యములో నేను నిలబడుతున్నాను. I want everybody to say this, and these are powerful declarations. మనం చేయాలనుకుంటాం, మనం చేయలేం. ఇదిగో నేను దేవుని కోసం నిలబడాలనుకుంటాను, నిలబడలేను. నేను నీ పని చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా, I want to remind all of you that you are a new creation. మీరు నూతన సృష్టి. I want to remind all of you that you are powerful in Christ. యేసు క్రీస్తులో మీరు శక్తివంతులు. I want to remind all of you that you can do all things through Christ who strengthens me. యేసయ్య ఇచ్చిన ఆ యొక్క శక్తిలో మీరు సమస్తమును చేయడానికి శక్తివంతులు. So you don't have to stay in your weaknesses. You don't have to stay in that stagnation. I want you to rise up and to walk in the freedom and the newness of life that God has given to you. యేసయ్య ఇచ్చిన స్వాతంత్ర్యంలో, యేసయ్య ఇచ్చిన నూతన స్వభావంలో మీరందరూ లెగిసి నడవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. Heavenly Father, I come before you. ఇంకెవరైనా నేను క్షమాపణ అడగలేదు, ఇంకా నేను ఒప్పుకోవాల్సిన పాపములు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, I want you to ask God to forgive you. ప్రభా, నన్ను క్షమించు తండ్రి. Lord, forgive my sins, Lord. I'm confessing my sins. నన్ను క్షమించు ప్రభా, నిన్ను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. I accept you, Lord, as my Savior, Lord. Hallelujah. Forgive my sins. Forgive, Lord. Break every family altar that is raised against you, Lord. నాయన, మా కుటుంబంలో నీకు వ్యతిరేకంగా రూపించిన ప్రతి బలిపీఠాన్ని ప్రభా బ్రేక్ చేయమని అడుగుతున్నాను తండ్రి. నేను కూడా ప్రభా, I repent of any actions, any words, any agreements, Lord, that have brought curse upon my life, Lord, or knowingly, unknowingly. తెలిసి తెలియక నేను మాట్లాడిన మాటలు, తెలిసి తెలియక నేను చేసిన పనులు, ప్రభా నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన మాటలను క్షమించమని అడుగుతున్నాను. తెలిసి తెలియక నీ చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను చేసిన పనులు గాని ఏదైనా ఉంటే, Father Lord, forgive, Lord.
Forgive, Lord. Hallelujah. Lord, forgive my words, forgive my actions. Lord, I repent, Father, Lord. Forgive, Lord, any agreement that I have made, Lord, knowingly or unknowingly. Nannu kshaminchu Tandri. Father, Lord, wash me clean by the blood of Jesus Christ and forgive me, Lord. Thank you, Lord, for your grace and mercy upon me. నీ కృపను బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. Father, Lord, Galatians 3:13 ఏం చెప్తుందంటే, Jesus has redeemed us from every curse of the law. Jesus has redeemed us from every curse. యేసయ్య మనల్ని ప్రతి శాపము నుంచి విడిపించాడు. నజరేయుడైన యేసు నామములో ప్రతి శాపం నుంచి మీరు విడిపించబడుదురుగాక. యేసు నామములో by the power in the blood of Jesus I declare that every curse that is over your life be broken in the name of Jesus. మీ పితరుల దగ్గర నుంచి వచ్చింది అయినా, మీ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది అయినా, చాలా సార్లు ancestors దగ్గర నుంచి వచ్చే కర్సెస్ ఉంటాయి. స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, సైకలాజికల్ కండిషన్స్ తో ఎవరైనా బాధపడుతున్నారా? ఎనీ సైకలాజికల్ కండిషన్స్ అవి కూడా ఒక్కొక్కసారి ఆ బ్లడ్ లైన్ కర్సెస్ లో వస్తూ ఉంటాయి. పితరుల దగ్గర నుంచి వచ్చిన కర్సెస్, వారి మీద పనిచేసిన ఆత్మ మీ కుటుంబంలో వారి మీద పనిచేయటం, లేకపోతే మీ మీద పనిచేయటం యేసు నామంలో, యేసయ్య యొక్క రక్తంను బట్టి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ డిక్లేర్ దట్ యు ఆర్ రిడీమ్డ్. You are redeemed from those curses in the name of Jesus. ఈరోజున సైకలాజికల్ కండిషన్స్ లో ఎవరైనా బాధపడుతున్నారా? మానసిక రోగము, మానసికంగా బాధపడడం, మానసికంగా డిప్రెషన్ లో ఉండటం, మానసికంగా బాధపడుతున్న వారు యేసు నామంలో మీ యేసయ్య రక్తమును బట్టి విమోచింపబడుదురుగాక. నజరేయుడైన యేసు రక్తమును బట్టి, in the name of Jesus I declare that you are redeemed from every curse in the name of Jesus. In the name of Jesus I renounce, I cancel every generational curse, spoken curse, or any work of the enemy in my life. I declare I am free, covered by the blood of Jesus Christ. I am covered by the blood of Jesus Christ. I am covered by the blood of Jesus Christ. యేసయ్య రక్తముతో నేను కవర్ చేయబడ్డాను. యేసయ్య రక్తము క్రింద నేను దాచిపెట్టబడి ఉన్నాను. I walk in the victory. No weapon that is formed against me shall prosper. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నజరేయుడైన యేసు నామములో. Are you all with me అండి? నాతో ఉన్నారా? Are you confessing these verses? నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు యేసు నామములో. No weapon that is formed against you shall prosper in Jesus name. మీ విక్టరీకి అడ్డుకుంటున్న ప్రతి ఒక్క బ్యారియర్ తొలగిపోవును గాక యేసు నామములో. I speak God's favor upon you in the name of Jesus. In the name of Jesus. Father, I thank you Lord that you have made me new creation in Christ. యేసు క్రీస్తులో నన్ను నూతన సృష్టిగా నీవు చేసినందుకు నీకు వందనాలు ప్రభా. Thank you Lord for you have made me new creation in Christ, Lord. Hallelujah. Thank you Lord for releasing me, Father Lord, from every bloodline curse, Lord. Lord, let every chain be broken over my life in the name of Jesus. ప్రతి ఒక్క చైన్ బ్రేక్ అయిపోవును గాక నజరేయుడైన యేసు నామములో. Every chain that is holding my blessing shall be broken in the name of Jesus. I stand in the freedom that you have given to me. నీవిచ్చిన స్వాతంత్ర్యంలో నేను నిలబడుతున్నాను ప్రభా. I speak freedom over my family members. బంధకాలలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నేను ఫ్రీడమ్ పలుకుతున్నాను ప్రభా. వారి మీద యేసయ్య నీ యొక్క రక్తము ప్రోక్షిస్తున్నాను ప్రభా. నీ రక్తము ప్రోక్షిస్తున్నాను. Pray in the name of Jesus. నాయన తండ్రి, అనేక మంది రక్షణ పొందినట్లుగా there shall be a harvest of souls in Jesus name. తండ్రి, కోత విస్తారముగా ఉంది నాయన. పనివాడు కొదువుగా ఉన్నారు. కోసేటి వారిని పంపించమని తండ్రిని వేడుకుంటున్నాం ప్రభా. We need laborers. Those who labor in their prayer. ప్రార్థనలో నాయన తండ్రి లేబర్ చేసే వాళ్ళు మాకు కావాలి తండ్రి. అయ్యా నీకు వందనాలు. Lord, we want laborers, Father Lord. We want to see ministry growing. We want to see ministry extending. We want to see the territories being extended, Father, in the name of Jesus. In the name of Jesus. నీ ప్రేమను ప్రభా తెలుసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు నీ ప్రేమను తెలుసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. I take authority over every curse, over every spell, over every incantation, Father Lord, that is spoken against every life spring members, Father Lord. LSM people మీద మాట్లాడబడిన ప్రతి కర్స్ నాయన, ప్రతి ఒక్క స్పెల్ I break it right now in the name of Jesus.
Jesus, in the name of Jesus, by the blood of Jesus Christ, by the blood of Jesus Christ, I cancel every assignment of the enemy in the name of Jesus. సైతాని యొక్క ప్రతి ఒక్క అసైన్మెంట్ ని యేసు రక్తము ద్వారా నేను క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు రక్తము ద్వారా అమ్మా నీ పిల్లల్ని దేవునికి దూరం చేయడానికి నా మాట్లాడబడిన ప్రతి అసైన్మెంట్ I cancel right now in the name of Jesus, by the blood of Jesus. I cancel right now in the name of Jesus. I cancel right now in the name of Jesus every assignment from the pit of the hell. I cancel right now in Jesus name, and I command it to be nullified in the name of Jesus. మన పిల్లల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ కుటుంబ సభ్యులను డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ చీకటి అంధకార శక్తులు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని యేసు నామములో I cancel in Jesus name. Thank you Father Lord. తండ్రి నీకు వందనాలు. Lord, I pray let the hedge of fire be around your family members. Hallelujah. యేసయ్యా నీకు వందనాలు. నాయన ప్రతి ఒక్కరి చుట్టూ అగ్ని కంచెను మాట్లాడుతున్నాను ప్రభువా, నీకెంతో వందనాలు. Thank you Lord for your deliverance. Thank you Lord for your deliverance. ప్రభువా నీవు ఇచ్చిన డెలివరెన్స్ ని బట్టి నీకెంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. Thank you Father Lord. Ephesians chapter 1 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఏమని చూసామండి? He has blessed us with all the spiritual blessings. All the spiritual blessings. పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నీ ఆయన మనకు ఆశీర్వదించను అన్నది కదా. So I declare Father in Jesus name Lord, all the blessings that God has released over us in the name of Jesus. Blessings of provision, blessings of protection, blessings Lord, blessings of fulfillment, blessings of flourishing in the name of Jesus. I speak abundance, I speak blessings in the name of Jesus over my life, over my territory in Jesus name, over my family, the blessing. I plead the blood of Jesus. I plead the blood of Jesus Lord. I speak blessings in the name of Jesus. ప్రభా నాయనా నీ చిత్తానికి వ్యతిరేకంగా నాయనా నీ బ్లెస్సింగ్స్ ని దూరం చేసే ఏ ఫ్రెండ్షిప్ అయినా హల్లెలూయా. రాత్రి మనం చూసాం కదా అండి ఆ యొక్క బిలాము బోధ వలన ఈవెన్ దట్ ఈస్ రెవల్యూషన్ 2:14 లో కూడా ఉంటది. బిలాము బోధ వలన ఇజ్రాయేలీలు పాపం చేశారు. దేవుడు ఇజ్రాయేలీలు శపించను అన్నాడు. I will not curse them అన్నాడు. కానీ వారు తప్పు చేసేలాగా, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసేలాగా ప్రేరేపించే బోధను బిలాం తీసుకొచ్చాడు. దాని వలన ఒక తెగులు వచ్చింది. 24,000 మంది చనిపోయారు దాంట్లో. నంబర్స్ 31:16 అండి. నంబర్స్ 31:16 మీరు కావాలంటే చూడండి. బిలాము చేసిన ఆ యొక్క తప్పుడు పని వలన, ఆ బోధ వలన ఏమైందంటే అనేక మంది వారిలో చనిపోయి థ్యాంక్ యూ ఫర్ పోస్టింగ్. బట్ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ అగెయిన్స్ట్ యూ. యూ హ్యావ్ సమ్ దేర్ హూ హోల్డ్ the teachings of Balaam, who taught Balak to put a stumbling block before the sons of Israel, so they might eat food sacrificed to the idols and practice sexual immorality. You know what Balaam thought? They won't sin. God won't curse them. But if you make them sin, God will curse them. నీవు పాపము చేసేటట్లుగా వారిని ప్రేరేపిస్తే దేవుడు వాళ్ళని శపిస్తాడు అని చెప్పి ప్రేరేపించి అబద్ధ బోధన తీసుకొని వచ్చాడు. వారిలో పాపం చేయడానికి వాళ్ళని ప్రేరేపించాడు. అప్పుడేమైందంటే ఆ వారిలో 24,000 మంది చనిపోతారు. ఇదిగో బిలాము మాటను బట్టి పెయిరు విషయంలో ఇజ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. Behold, these on Balaam's advice caused people of Israel to act treacherously against the Lord in the incident of Peor, and so the plague came against the congregation of the Lord, and 24,000 people died. Why? Because బాలం ఏం చేశాడంటే వాళ్ళని దేవుడు శపించడు, వాళ్ళు వెళ్ళి పాపము చేస్తే వాళ్ళే శాపాన్ని అట్రాక్ట్ చేస్తారు అని చెప్పి. సో అటువంటి శాపాన్ని అట్రాక్ట్ చేసే ఫ్రెండ్షిప్స్ కానీ, దేవుని చిత్తానికి దూరం చేసే స్నేహాలు కానీ, రిలేషన్షిప్స్ కానీ ఏవి నీ కుటుంబంలో దేవునికి అవిధేయత తీసుకొచ్చే శాపాలు కానీ ఏది మీ పిల్లల జీవితాల్లో కానీ, మీ జీవితాల్లో కానీ, మన కుటుంబాలలో కానీ ఉండకుండా యేసయ్య ఆ బంధకాలను బ్రేక్ చేయునుగాక నజరేయుడైన యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎనీ ఫ్రెండ్షిప్, ఎనీ రిలేషన్షిప్ దట్ ఈస్ టేకింగ్ యూ away from God, that is making you or your children being disobedient to God, అటువంటిది ఏదైనా సరే యేసు నామంలో బ్రేక్ చేయబడును గాక. ఫాదర్ ఇన్ జీసస్ నేమ్, I don't want any friendship that is not from you. నీ దగ్గర నుంచి కాని స్నేహం ఏది కూడా నాకు వద్దు ప్రభా. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. నీకు అవిధేయంగా ఉంచే స్నేహాలు ఏది నాకు వద్దు ప్రభా. అయ్యా నాయన ఆ యొక్క శాపం క్రిందకి తీసుకొని వెళ్ళే ఫ్రెండ్షిప్స్ ఏది నాకు వద్దు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
లార్డ్. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నీకు వందనాలు. ఐ ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్స్ అండి. మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అక్క అన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామంలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో పోరాట స్పిరిట్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రభా నీ యొక్క ఆత్మ ప్రతి బిడ్డ మీద కృమ్మరించమని అడుగుతున్నాను. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన ఆత్మను దయచేయమని అడుగుతున్నాను. ప్రభా ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ద స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్, ద స్పిరిట్ ఆఫ్ ఇంటర్సెషన్, ఫాదర్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరు కూడా అలిసిపోకుండా, ఆయన విసిగిపోకుండా ప్రభా ఆయన ఆ విధవరాలైన స్త్రీ ఎట్లా మాటికి వచ్చి ప్రార్థన చేసిందో ఫాదర్ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ విధంగా ప్రార్థన చేయడానికి కృప చూపించమని అడుగుతున్నా. ఆత్మీయంగా ఆయన ప్రతి ఒక్కరు ప్రభా కన్సిస్టెంట్ గా నడవడానికి కృప చూపించమని అడుగుతున్నా. ఐ స్పీక్ ఫాదర్ లార్డ్ స్పిరిచువల్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇంకొక వచనం చూపించిన అండి. Shall I show you a verse? Isaiah 37, 3rd verse. Then he said to him, thus says Hezekiah. Hezekiah ఈ విధంగా అంటున్నాడు. This day is the day of distress, of rebuke and of disgrace. Children have come to the point of birth and there is no strength to bring them forth. ఈ రోజున బాగా అవమానం వచ్చిన దినము, రెబ్యూక్ వచ్చిన దినము. This day is the day of distress, day of disgrace, డే ఆఫ్ రెబ్యూక్. భయంకరంగా డిస్ట్రెస్ ఉన్న దినము. అంటే డే ఆఫ్ డిస్ట్రెస్ అంటే ఏంటంటే భయంకరంగా కృంగిపోయే దినము, భయంకరంగా బాధ అనుభవిస్తున్న దినం ఇది. సో ఇది దిస్ డే ఈస్ ద డే ఆఫ్ రెబ్యూక్. భయంకరమైన శత్రువు చాలా దూషిస్తున్న దినము, అవమానకరమైన దినము. అవునండి, భయంకరమైన అవమానకరమైన దినము. ఈ యొక్క దినము ఎటువంటిదంటే ఎగతాళిలో ఉన్న దినము, మమ్మల్ని ఎగతాళి చేస్తున్న దినము, ఎన్ని రకాలైన ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్న దినము. డే ఆఫ్ డిస్ట్రెస్ అంటే వీఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ బియాండ్ అవర్ స్ట్రెంగ్త్. మా శక్తికి మించిన ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాము. అది డే ఆఫ్ డిస్ట్రెస్. హల్లెలూయా. మా శక్తికి మించిన ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. మేబీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ ద మినిస్ట్రీ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. దిస్ డే ఈస్ అ డే ఆఫ్ డిస్ట్రెస్. దిస్ డే వేర్ ఎనిమీ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ హిస్ అటాక్స్. శత్రువు ఆ అటాక్స్ ని ఇంటెన్సిఫై చేశాడు. ఐ హ్యావ్ కమ్ క్లోజ్ టు మై బ్రేక్ త్రూ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద బ్రేక్ త్రూ. ఇదిగో ఈ శ్రమయు, శిక్షయు, దూషణయు కలుదినము. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. అంటే ఇంకా ఫుల్ మంత్స్, 9 months కనడానికి 9 months ఇంకా ఫుల్ టర్మ్ అయిపోయింది, కనడానికి శక్తి సరిపోవట్లేదు. షీఈ్ ఇన్ లేబర్ పెయిన్. ఇమాజిన్ చేయండి అది. ఇంకా ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ అయిపోయింది, బట్ దెర్ ఈస్ నో స్ట్రెంగ్త్ టు బ్రింగ్ ఫార్వర్డ్. అట్లా ఎంతమంది ఉన్నారు? ఇంకా అంతా అయిపోయింది కానీ ఇంకా లాస్ట్ ఆ ఒక్క స్టెప్ వేస్తే బ్రేక్ త్రూ వస్తుంది. ఇంకా ఒక్క స్టెప్ వేస్తే బ్రేక్ త్రూ వస్తుంది. ఆ ఒక్క స్టెప్ వెయ్యలేకపోతున్నాను ప్రభా. దెర్ ఈస్ అ పాయింట్. ఐ కేమ్ టు ద పాయింట్ ఆఫ్ గివింగ్ బర్త్ టు దట్ మిరకల్. ఐ కేమ్ టు ద పాయింట్ ఆఫ్ గివింగ్ birth to the miracle, but I'm not able to take that one more step. ఆ ఒక్క స్టెప్ వేయడానికి ప్రార్థన సరిపోవట్లేదు. ఆ ఒక్క స్టెప్ దగ్గర నేను ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ ప్రే ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ క్రైసిస్. ఆ క్రైసిస్ లో, ఆ పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు మే గాడ్ గివ్ యూ దట్ డివైన్ అనస్థీషియా. మే గాడ్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్ టు గివ్ బర్త్ టు దట్. నీవు ఆ మిరకల్ ని ఇవ్వడానికి దేవుడు నీకు సహాయం చేయనుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైనా ఉన్నారా? శ్రమ కలిగిన దినం సిస్టర్, నాకు దూషణ కలిగిన దినం సిస్టర్, అవమానము కలిగిన దినం సిస్టర్. దిస్ ఇస్ ద డే ఆఫ్ డిస్ట్రెస్, డే ఆఫ్ డిజానర్. So Lord, this challenge is bigger than that I can face, bigger than that I can handle. And handle చేయడానికంటే చాలా భయంకరంగా ఉంది. This is the day of distress. This challenge is bigger than that I can handle. Where enemy has intensified his attack. శత్రువు అటాక్ ని ఇంటెన్సిఫై చేశాడు. What should I do if there is anyone under the confusion? ఈ కన్ఫ్యూజన్ లో, ఈ బాధలో నేను మోయలేకపోతున్నాను ప్రభా, ఈ బాధ, ఈ భారం అనుకున్న వాళ్ళు ఉంటే నజరేయుడైన యేసు నామములో, in the name of Jesus, I pray that the power of enemy, the strategies of enemy will be broken over your life in Jesus name, in the name of Jesus. Hezekiah ఏం చేశాడు? What did Hezekiah do? బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. He went and he told to Isaiah, హెచ్చుగా ప్రార్థన చేయి. Pray therefore lift up your prayer for the remnant. వారి కోసం హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పాడు. సో ఈ యొక్క డే ఆఫ్ డిస్ట్రెస్ లో సొల్యూషన్ ఏంటండి?
హెచ్చుగా ప్రార్థన చేయడం. దేవుడు నిన్ను క్షమించాడు. కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్, ఆస్క్ గాడ్ ఫర్ స్ట్రెంగ్త్. ఇంకా డే ఆఫ్ రెబ్యూక్ అంటే ఏంటి? రెబ్యూక్, ఇది దూషణ కలిగిన దినము. శత్రువు దూషిస్తున్నాడు, నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు ఏం చేశాడు? ఇట్లాంటి దూషణ కలిగిన దినంలో ఎవరైనా ఉన్నారా? రకరకాలైన దూషణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవమానం ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎనిమీ ఈజ్ మాకింగ్, శత్రువు మాక్ చేస్తున్నాడు. సో అటువంటి టైంలో when your faith is challenged, when your even friends are asking, in Jesus' name, let God answer them. I don't want you to give up on your faith. In the name of Jesus. Hallelujah. When enemy is mocking your trust in God, it's a time of humiliation. It's a time of testing. It's a time of humiliation. It's a time of testing. When your circumstances are challenging you and making you question God's promises, remember God's promise is unchanging, unfailing. Hallelujah. When enemy is testing, when the circumstances are testing your faith, when the people are mocking your faith, when they are questioning your faith, even when your circumstances are questioning your faith and your trust in God, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నీవే దేవుని యొక్క వాగ్దానాలను క్వశ్చన్ చేసేటట్లుగా కనుక చేస్తుంటే, టుడే ఐ వాంట్ యూ టు బోల్డ్లీ కన్ఫెస్ దట్ అవర్ గాడ్ ఈజ్ unchanging. His promises are unfailing. ఆయన యొక్క వాగ్దానాలు unfailing. Day of rebuke. Their enemies mocking them for their faith. Circumstances are testing their faith. అట్లాంటప్పుడు ఏం చేశాడు? హెజ్కియా ప్రార్థన చేశాడు. He went into the presence of God. He cried out to God and he prayed. And then నిందయు, శిక్షణయు, దూషణయు కలిగిన దినం, this day of disgrace, భయంకరంగా అవమానం వస్తున్న దినము. The day of disgrace. ఎందుకు disgrace? ఎందుకు అవమానం అంటే, దేవుడు ఇచ్చాడు కానీ అది మనుషులకు కనపడట్లా. You don't have strength to bring forth the promise. You don't have strength to bring forth the promise. ఈ ప్రామిస్ ని కనడానికి శక్తి జాలట్లా. అవునా? దేవుడు ఇచ్చాడని నీకు తెలుసు, కానీ అది ఎవరికి కనపడట్లేదు. ఈ రోజున అది బ్రేక్ చేయబడును గాక యేసు నామంలో. ఇన్ జీసస్ నేమ్. డిస్గ్రేస్ ఎందుకు వచ్చింది? because of the inability to bring forth the promise, because of the inability to give birth to that promise. ఆ inability ఎందుకు మనం డిస్ట్రాక్ట్ అవుతున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు, అది పొందకుండా నీవు డిస్ట్రాక్ట్ అవుతున్నామేమో ఒకసారి పరీక్షించుకోమా. మేబీ యు ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, మేబీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ టు గివ్ బర్త్ టు దట్ ప్రామిస్. సో దాన్ని ఒక లేబర్తో పోల్చాడు హెజ్కియా. ప్రసవ వేదన పడుతున్న స్త్రీ కనడానికి వచ్చింది కానీ శక్తి చాలట్లేదు. అక్కడ మీ పొటెన్షియల్ అంతా వేస్ట్ అయిపోతుందా? ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడింది వేస్ట్ అయిపోతుందా? నిరీక్షణ కోల్పోతున్నారా? ఇంకా ఈ ప్రామిస్ ఉంది కానీ దీన్ని నేను బయటకు తీసుకొని రాలేకపోతున్నాను అని మీకున్న నిరీక్షణ వేస్ట్ అయిపోతుందా? మనుషులను చూడొద్దు. డోంట్ లుక్ ఎట్ పీపుల్. Don't look at the negative things that has happened to you. Don't even look at the past. Even మీ పాస్ట్ని కూడా చూడద్దు. మీ యొక్క పాస్ట్ ఏదైతే మిమ్మల్ని నెగిటివ్ థింగ్స్లోకి నడిపించిందో అటువంటి పాస్ట్ని కూడా చూడద్దు. మీరు బ్రేక్ త్రూ కావాలి అంటే you have to clear your mind from every negative thing that has happened to you, and you have to focus on the promise of God. You have to focus on travail. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ దేవుని వాగ్దానం పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని పెనుగులాడండి. కానీ గతంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చి మీరు డిసప్పాయింట్ అయ్యి దేవుని డిసప్పాయింట్ చేసి అది మీ అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేయకండి. దేవుడు అంటున్నాడు, instead of shame I will give you double portion of blessings. Instead of shame 61:7 ఐజియా. instead of shame ఆయన అవమానానికి బదులుగా ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తున్నాడు. He will turn your disgrace into joy. He will turn your disgrace into joy. Hallelujah. You have faith in God, so He will turn your disgrace into joy. నజరేయుడైన యేసు నామములో బూడిదకు ప్రతిగా భూదండనిచ్చే దేవుడు కాబట్టి ఆ కనడానికి శక్తి కలిగిన ప్రార్థన మీరు ప్రార్థన చేయనట్లుగా ప్రార్థన ఆత్మదేవుడు మీకు దయచేయును గాక. ఆత్మీయంగా కన్సిస్టెంట్ గా దేవునిలో మీరు నడవడానికి దేవుడు మీకు కృప చూపించును గాక. నజరేయుడైన యేసు నామములో ఐ ప్రే దట్ ది స్పిరిట్ ఆఫ్ జాయ్ విల్ రెస్ట్ అపాన్ యు ఇన్ జీసస్ నేమ్. చూడండి, దేవుని దగ్గర గేమ్స్ ఆడొద్దు, దేవుని దగ్గర హిపోక్రసీతో ఉండొద్దు. హల్లెలూయా. దేవుడు మీకు ఏదైనా ఒక పని అప్పచెప్తే నమ్మకంగా చేయండి, ఫెయిత్ఫుల్ గా చేయండి, సంతోషంగా చేయండి, జాయ్ఫుల్ గా చేయండి. హల్లెలూయా. ఎవరైనా సంఘంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారా? పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ మినిస్ట్రీలో చేసే వాళ్ళు ఉన్నారా? వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ కమిటెడ్ టు యూ, డూ ఇట్ ఫెయిత్ఫుల్లీ, డూ ఇట్ జాయ్ఫుల్లీ. మీ ఫ్యామిలీలో దేవుడు మీకు అప్పచెప్పిన పని నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా చేయండి.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఐ కమిట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ లవింగ్ హ్యాండ్స్. ప్రతి ఒక్కరిని నీ బంగారు హస్తాలకు సమర్పించుకుంటూ ఐ సీల్ దీస్ బ్లెస్సింగ్స్ లార్డ్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ యొక్క బ్లెస్సింగ్స్ నాయన ప్రతి ఒక్కరి మీద ప్రభా నేను సీల్ చేస్తున్నాను ప్రభా నాయన. నీకెంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ నీ బంగారు హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.